హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే వారి యొక్క ఎదురుచూపులకు తెరదించుతూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతోంది. మరి ఆ విషయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఈ రోజు టీడీపీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మరో 10 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, జూన్ లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. గతంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్ లోను తీర్మానం చేసింది. మెగా డిఎస్సి ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారు వరకు ఫలాలు చేరాల్సిందేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మొత్తంగా ఈ రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు నారా లోకేష్ తెలియజేయడంతో పాటు మరో 10 రోజుల్లోనే, అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అంటూ తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ వీడియో రూపంలో కూడా చూడవచ్చు. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. ఇక అంతేకాకుండా ఇక్కడ కూడా మనం ఇదే సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్. మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 117 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని మంత్రి లోకేష్ చెప్పారు. మరో 10 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. కాగా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 10 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మొత్తం జూన్ లో పాఠశాలలు తెరిచే లోపు నియామకాలన్నీ కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించబోతోంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాలి అంటే మొదటగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.